పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మనము లాస్ట్ వీడియోలో అడ్వర్బ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా! సో, ఈ వీడియోలో ప్రిపోజిషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వచ్చేది అడ్వర్బ్స్ తర్వాత ప్రిపోజిషన్స్. అసలు ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ యూజ్డ్ టు లింక్ వన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ టు అనదర్. అంటే ఒక సెంటెన్స్‌లో ఉన్న 2 పార్ట్స్‌ని లింక్ చేయడానికి మనం ప్రిపోజిషన్స్‌ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వి వెంట్ టు ద షాప్. ఈ సెంటెన్స్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి? వి వెంట్ టు ద షాప్ అంటే మేము షాప్‌కి వెళ్ళాము. అంటే ఇక్కడ చూడండి, వి వెంట్ ఇన్ కేస్ మనం వి వెంట్ టు యూజ్ చేయకుండా ద షాప్, వి వెంట్ ద షాప్ అంటే దాని మీనింగ్ ఏమొస్తుంది? మేము షాప్ వెళ్ళాము. షాప్ వెళ్ళాము, మేము షాప్‌కి వెళ్ళాము. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా! సో, దట్ డజంట్ సౌండ్ గుడ్, రైట్? సో, అందుకే మనం ఇక్కడ ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ని యూజ్ చేయడం వల్ల దానికి మీనింగ్ ఎలా చేంజ్ అవుతుంది? వి వెంట్ టు ద షాప్ అంటే మేము షాప్‌కి వెళ్ళాము. అంటే ఇక్కడ కీ అన్నమాట. సో, మేము షాప్‌కి వెళ్ళాము. అదొక పర్ఫెక్ట్ మీనింగ్‌ని తీసుకొస్తుంది కదా! సో, ప్రిపోజిషన్ అంటే అది. ఒక సెంటెన్స్‌లో ఉన్న 2 పార్ట్స్‌ని లింక్ చేసి దానికి ఒక పర్ఫెక్ట్ మీనింగ్, కరెక్ట్ మీనింగ్ తీసుకొచ్చే వాటిని మనం ప్రిపోజిషన్స్ అంటాము. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. దిస్ బుక్ ఈజ్ ఫర్ హిమ్. ఈ బుక్ తన కోసం. ఇక్కడ ఫర్ అనేది కోసం, తన కోసం అన్నమాట. సో, ఇక్కడ ఫర్ మనకి ప్రిపోజిషన్. సో, ఇక్కడ మనం ఫర్ యూజ్ చేయకుండా దిస్ బుక్ ఈజ్ హిమ్ అనేది దానికి ఒక మీనింగ్ రావట్లేదు కదా! సో, అందుకే ఇక్కడ ఫర్ ని యూజ్ చేస్తాము. అండ్ ఫర్ ఇక్కడ ప్రిపోజిషన్ మనకి. అండ్ నెక్స్ట్ మనకి ప్రిపోజిషన్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటో చూద్దాము. కామన్ ప్రిపోజిషన్స్. కామన్ ప్రిపోజిషన్స్ లో మనకి ఫస్ట్ ఉండేవి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. అంటే టైం ని డినోట్ చేసేవి. సో, అందులో మనకి ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, ఎట్. మీకు ఎవ్రీ ప్రిపోజిషన్ గురించి ఫర్దర్ వీడియోస్ లో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇందులో అసలు ఈ ప్రిపోజిషన్స్ అంటే ఏంటో జస్ట్ చెప్తాను అంతే. సో, ఇన్, ఆన్, ఎట్ వీటిపైన ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. అండ్ బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్, సిన్స్, అంటిల్ ఇవన్నీ మనకి టైంని డినోట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ప్రిపోజిషన్స్. అండ్ సెకండ్ వన్ లొకేషన్. లొకేషన్ ఆర్ ప్లేస్. ఏదైనా లొకేషన్ ఆర్ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు కొన్ని ప్రిపోజిషన్స్ ని యూజ్ చేస్తాము. అవి ఏంటంటే అవుట్, అబోవ్, బిలో, ఇన్, ఆన్, ఎట్, బిట్వీన్, ఓవర్, బై అండ్ అండర్. ఇక చూడండి, ఇన్, ఆన్, ఎట్ అనేవి మనకి ప్రిపోజిషన్స్ ఆఫ్ టైమ్ లో వచ్చాయి అండ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ లొకేషన్ ఆర్ ప్లేస్ ఇందులో కూడా వచ్చాయి. సో, రెండింటికి మనం యూజ్ చేస్తాం. ఆ డిఫరెన్స్ అంటే నేను మీకు ఫర్దర్ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ మనకి ప్రిపోజిషన్ లో థర్డ్ వన్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. అంటే కదలిక. మన కదలికని డినోట్ చేసే ప్రిపోజిషన్స్ ఏంటంటే ఇంటూ, అప్, డౌన్, టువర్డ్స్, టు, అక్రాస్, అరౌండ్, త్రూ. ఇవి ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. అండ్ అదర్స్ అంటే ఇవి కాకుండా ఇంకా యూజ్ చేసే ప్రిపోజిషన్స్ ఏంటంటే ఫర్, ఆఫ్, బై, ఫ్రమ్, విత్, అబౌట్. సో, ఇవి ప్రిపోజిషన్స్. సో, నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రిపోజిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. థ్యాంక్ యూ.